హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. హనుమద్ వైభవం చెప్పుకుందాం. అప్పుడు ఈ ఆంజనేయ స్వామి ఈ రాముడి భోజనం పూర్తయిన తర్వాత ఆయన బంగారు పళ్ళెం తీసుకుని బయలుదేరుతుంటే, హనుమ, నిన్ను భోజనం చేయమంటే నా పళ్ళెం తీసుకుని పెడుతున్నావేమిటి? ఎందుకా పళ్ళెం నీకిప్పుడు అని అడిగారు రాముడు. అంటే, స్వామి, మీ భుక్తశేషాన్ని అంటే మీరు తిన్నగా మిగిలిన ఆహార పదార్థాలు అందులో ఏమున్నాయో చూసి అవన్నీ నేను నా స్నేహితులు దాన్ని చక్కగా ప్రసాదంగా తిందామని చెప్పి ఈ పళ్ళెం పట్టుకెడుతున్నాను. అంతకన్నా ఏం లేదు స్వామి అని చెప్పాట. అంటే సరే అయితే అలాగే చెయ్యి అని చెప్పి ఆయన ఆ రాముడు ఆయన పళ్ళెం తీసుకుని పట్టుకెళ్ళడాన్ని పట్టుకెళ్ళమన్నారు. అప్పుడు ఈ మిగతా వానరులందరితోటిను ఆయన చెప్తున్నారట, రాముడు చెప్తున్నారట, చూశారా హనుమ యొక్క నిరహంకారత, ఆయనకి ఎక్కడైనా అహంకారం ఉందా? ఇంత చేసింది ఆయన. వాళ్ళందరినీ రాక్షసుల్ని, ఆ శతకంధరులను అందరినీ ఒక్కొక్క రక్తబొట్టులోంచి ఒక్కొక్క శతకంధరుడు వస్తే వాళ్ళని దోమలను చంపినట్టు చంపేసి శుభ్రంగాను అక్కడ మ్, మాకు మనందరికీ కూడా మనందరినీ కూడా మనం వెళ్ళలేని ప్రదేశానికి ఆయన నడ్డి మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళి మ్, అక్కడ యుద్ధం సాగేటట్లుగా చూసి ఆ ఆ శతకంధరుని చంపేటట్లుగా చేసి ఇప్పుడు ఏమీ తెలియని వాడిలాగా నా భుక్తశేషాన్ని మీ అందరికీ ప్రసాదంగా పెట్టడానికి వచ్చాడు చూడండి అని చెప్పి ఆయన నిరహంకారం, ఎక్కడా అసలు ఆ హనుమకి ఆ అహంకారం అంటూ ఏమైనా ఉందా అని ఆయన పొగుడుతున్నారనమాట ఈ రాముడు. నా భుక్తశేషాన్ని మనసులో వాంఛించి దానికి తాను అధికారిని అవునో కాదో అని అడగడానికి కూడా సందేహించాడు. ఈ భుక్తశేషం తినడానికి తనకు అధికారం ఉందో లేదో అని చెప్పి ఆ, అడగడానికి కూడా ఆయన సందేహించాడు, నన్ను అడగలేదు. నా పొత్తున భుజించమని కోరితే భృత్యునికి అది తగదని పక్కనే నిలబడ్డాడు. నా పక్కన కూర్చోవయ్యా, ఇలా కూర్చొని భోజనం చెయ్యను నేనంటే అలాగా అలా కూర్చుందుకు కూడా ఆయన నా సేవకుడుగా ఉంటున్నాడు కదా, అంచేత భృత్యుడు నా పక్కన కూర్చొని తినకూడదేమోనని అలా నిలబడున్నాడు తప్పించి కూర్చోలేదు. నే సంతుష్టిని పొందక ముందే తానా పని చెయ్యకూడదని నిర్ణయించుకొని తామసం చేశాడు. నేను పూర్తిగా భోజనం అది చేశాక, నేను సంతోషించాక అప్పుడు తాను ఆ, భోజనం చెయ్యొచ్చునని నిర్ణయించుకున్నాడు. నా భుక్తశేషాన్ని ప్రసాదంగా తాను ఒక్కడే ఆరగించకుండా కులము వారందరికీ పెడతానని అభిలషించాడు. నా భుక్తశేషం ఉంది ఆ పళ్ళెం, నేను తిన్న పళ్ళెంలో అది తాను ఒక్కడే తినడానికి ప్రయత్నం చేయలేదు. నా కులం వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ కూడా నేను పెట్టి తింటానని చెప్పి అలా ప్రయత్నం చేశాడు. అట్టి వినయం, భయభక్తులు ఎవరి యందు ఉంటాయి అంటున్నాడు. అంత వినయంతో ఉండేవాళ్ళు, అంత భయభక్తులతోటి, యజమానంటే అంత భయభక్తులతోటి ఉండేవాళ్ళు ఎక్కడైనా అసలు ఉంటారా అని చెప్పి ఆశ్చర్యాన్ని కూడా పొందుతున్నాడు ఈ రామచంద్రుడు అని స్తుతిస్తూ ఉత్తరాపోసనం పట్టాడు రాముడు. భోజనం అయిపోయాక మళ్ళీ ఉత్తరాపోసనం అంటూ నీళ్లతోటి ఆ కంచం చుట్టూ తిప్పుతారు. ఆ ఆ ఉత్తరాపోసనం కూడా పట్టాట ఈ రామచంద్రుడు. బంగారు కుండలాలు చెలింపగా, హారాలు జంజముతో పెనయగా, పళ్ళెరాన్ని చేతులతో పట్టుకొని వనంలో ఉన్న అగిసే చెట్టు మీదకు ఎక్కి కూర్చున్నాడు మారుతి. ఈ బంగారు కుండలాలు ఇటు అటు కదులుతున్నాయి బాగాను. ఆయన వేస్తే గంతులు వేస్తున్నాడు మరి. దాంతో ఈ ఆంజనేయ స్వామి చెవులకున్న బంగారు కుండలాలు ఇటు అటు కదులుతున్నాయి. హారాలు జంజంతో బెనయగా, హారాలు ఉన్నాయి మెళ్ళోను. ఆ హారాలని కూడా ఈ జంజంతో కలిసిపోయి, మెళ్ళో జంజం ఉంది, ఆ జంజంతో కలిసిపోయి పెనవేసుకున్నట్లు అయిపోయాయి. పళ్ళెరాన్ని చేతులతో పట్టుకొని ఆ పళ్ళెం, ఈ భుక్తశేషం పళ్ళెం ఉందే, రాముడు తినగా మిగిలిన పదార్థాలతో ఉన్న పళ్ళెం, ఆ పళ్ళాన్ని చేత్తోడు పట్టుకున్నట. పట్టుకుని ఆ వనంలో ఉన్న అగిసె చెట్టు అని ఉందిట అక్కడ, ఆ అగిసె చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నట్ట ఈ మారుతి. కూర్చుని, ఓ కపులారా, మన దైవత శిఖామణి అయిన శ్రీరామచంద్రమూర్తి ప్రసాదాన్ని మీకోసం తెచ్చాను.
ఓ మిగతా కోతులారా ఇలా రండి. నేను మన దైవం ఈ రామచంద్రుడు. అలాంటి ఆ సీ రాముడి యొక్క ప్రసాదాన్ని మీకోసం తెచ్చాను. రండి తిందురుగానని చెప్పి కేకేశాట. మీకు ఇష్టమైతే వచ్చి స్వీకరించండి అని ప్రకటించాడు. మీకు కనుక ఇష్టమైతే రండి వచ్చి తిందురుగాని అని చెప్పి ప్రకటించాడు. ఆ మాట వినగానే ఎక్కడెక్కడ ఉన్న కోతిమూక హనుమ దగ్గరకు వచ్చి చేరింది. అలా ఎప్పుడైతే ఈయన చెప్పాడు హనుమ, ఆ ఎక్కడెక్కడున్న చెట్ల మీద ఉన్నాయే ఆ కోతులన్నీను, వాళ్ళందరూ వచ్చేసి ఈయన చుట్టూ చేరిపోయారట. మేఘగర్జనలను వినగానే కొక్కెర గుంపు ఆకాశంలో బారులు తీరినట్లు, పూర్ణచంద్రోదయాన్ని చూచి చకోరాలు గుమిగూడినట్లు, వసంతంలో వికసించిన కుసుమ మంజర్ల చుట్టూ తేనెటీగలు మూగినట్లు వానరులంతా మాకు మాకంటూ మోములెత్తి చేతులు చాపుతూ నిక్కి నిక్కి చూస్తూ వచ్చి చేరారు. ఈ మిగతా కోతులన్నీ కూడా మాకంటే మాకు అని చెప్పి చక్కగా ఈ పూర్ణ చంద్రోదయాన్ని చూసి, అంటే పౌర్ణమి నాడు చంద్రోదయాన్ని చూసి చకోరాలు ఎలా గుమిగూడతాయో అలాగా వసంతంలో వికసించిన పువ్వులు పూలమంజర్ల చుట్టూ తేనెటీగలు ముగినట్లు ఈ పువ్వుల చుట్టూ తేనెటీగలు ఎలా చేరతాయో అలాగా ఈ వానరులంతా మాకంటూ మాకు కొంచెం పెట్టు మాకు కొంచెం పెట్టు అంటూ ఈ ఆ, మొహాలు ఎత్తారట. మొహం పైకెత్తి చేతులు చాపుతూ నిక్కి నిక్కి చూస్తూ చేతులు చాపుతున్నారట. చాపుతూ నిక్కి నిక్కి చూస్తూ వచ్చి చేరారు. ఈ హనుమ దగ్గరికి చేరారు. వచ్చిన వారందరికీ ఒక్కొక్క మెతుకు ప్రసాదంగా పెట్టాడు. అందులో ఇంకా అట్టే వదిలేయరు కదా, కొద్దిగా వదిలుంటారాయన. ఆ వదిలిన దాన్ని ప్రసాదం అంటూ ఒక్కొక్క మెతుకు ఈ ఆంజనేయ స్వామి వాళ్ళందరికీ పెట్టారట. ఒక్క మెతుకు కూడా నేల మీద పడకుండా తీసుకొని జన్మ సాఫల్యం చెందినట్లు భావించారు కపులు. మా జన్మలు తరించిపోయాయి అనుకుని భావిస్తూ ఈ కపులందరూ కూడా, ఈ కోతులన్నీ కూడా ఎంతో ఆనందంతో ఆ ఒక్క మెతుకుని ఆ రామ ప్రసాదం అనుకుంటూ నేల మీద పడిపోకుండా ఎక్కడాను ఎంతో జాగ్రత్తగా తీసుకుని తిన్నారట. శ్రీరాముని దయచేత భుక్తశేషం అక్షయమైంది. ఈ భగవంతుడి ప్రసాదం కదా అంచేత ఆ కోతులన్నింటికి సరిపడేటట్లుగా అది ఎంతో చక్కగా అక్షయమైందిట. అంటే తీసిన కొద్దీ ఇంకా అందులో పళ్ళెంలో కనిపిస్తూనే ఉందన్నమాట. కపులంతా హనుమను ఇలా నుతించారు. ఇంకా ఈ కోతులన్నీ కూడా హనుమని ఇలా ఆయన గొప్పలు చెప్తున్నారట. ఆ హనుమ యొక్క గొప్పల్ని వాళ్ళందరూ చెప్తున్నారట. హనుమ రమ రామప్రసాదాన్ని ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ పంచి మా కలుషాలను కడిగి వేసిన వత్సలుడవు నువ్వు. చక్కగా మేమందరం దీనులం. మా మాకందరికీ కూడా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అని పెట్టకుండా అందరికీ సమానంగా రామప్రసాదాన్ని పెట్టి మాలో ఉన్న చెడంతని కడిగేసావు. ఎప్పుడైతే ఆ ప్రసాదాన్ని తిన్నామో మాలో ఉన్న కలుషం అంతా పోయింది, చెడంతా పోయింది. పోయి మేము చక్కగా మంచివాళ్ళం అయ్యాం అని నీవు ఈ దీనులందరినీ రక్షించగలిగిన వాడవయ్యా అని ఈయన పొగిడారట. నిన్ను నుతించవశమా? నిన్ను మేము ఇలా పొగడగలుగుతామా? అసలు యుద్ధంలో మాకు ప్రాణదానం చేసి ఐహికాన్ని ప్రసాదాన్ని ఇచ్చి ఆముష్మికాన్ని కలుగజేసావు. మాకు యుద్ధంలో మా ప్రాణాలు పోకుండా కాపాడావు చక్కగాను. ప్రసాదాన్ని ఇచ్చావు ఇప్పుడు రామప్రసాదాన్ని. అంచేత మాకు పరలోక గతికి కూడా దారి చూపించావయ్యా అని చెప్పి ఈ ఈ కోతులన్నీ కూడా ఈ ఆంజనేయ స్వామిని పొగిడాయట. భవపాశాలు తొలగినట్లే భావించుకుంటున్నాం. మా ఈ ఈ శరీరంతో మేము ఈ రామప్రసాదాన్ని తిన్నాం గనక మాకున్న ఈ పాశాలు, అంటే ఈ జన్మలో మాకేమైనా ఇంకా ఇలాగ అనుభవిస్తూ ఉండవలసిన బాధలు సుఖాలు దుఃఖాలు అన్నీ కూడా మాకు తొలగిపోయాయి అని ఆనందాశ్రువులు రాల్చారు. వాళ్ళందరూ కూడా ఆనందం, పొంగిపోయిన ఆనందం రావడంతో ఆనందంతో అశ్రువులు కళ్ళనీళ్ళు కార్చారటకే
ఇంకా ఇలా అన్నారట పావని. ద్వాదశి నాడు అగస్త్యముని అగసె చెట్టు ఎక్కి ప్రసాదాన్ని పంచగా అయిపోయింది. ద్వా ఓ పావని, ద్వాదశి నాడు అగస్త్యుడు ఏం చేశాట? ఆయన అగిసె చెట్టే ఎక్కాడు. ఆయన ఆ అగస్త్యుడు కూడా అగిసె చెట్టు ఎక్కి ప్రసాదాన్ని పంచాట. పంచితే అది అయిపోయిందిట. అప్పుడు ముని అగిసె ఆకులనే ప్రసాదంగా ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ అగిసె చెట్టు ఆకులు తుంపి ఆ ఆకుల్ని ప్రసాదంగా ఇచ్చాట. కానీ ఇప్పుడు ఈయన పెట్టేటప్పుడు అలా పెట్టలేదు, అందరికీ సమానంగా పెట్టాడు. అది అలాగా వృద్ధి అవుతూనే ఉంది. ఈయన పెడుతున్న కొద్దీ ప్రసాదం వృద్ధి అవుతోంది, ఎవ్వరికీ లేదని అనలేదు. అప్పటి నుండి ప్రతి ద్వాదశికి అవిసె ఆకులను ప్రసాదంగా ఇచ్చే ఆచారం ఆర్య సమ్మతంగా వస్తోంది. అంచేత అప్పటి నుంచి కూడా అవిసె ఆకుల్ని ప్రసాదంగా ద్వాదశి నాడు తింటారట. ఆ ఆచారం గురించి చెప్తున్నారన్నమాట. తారక మంత్రాన్ని నిత్యము జపించే అగస్త్య ఋషి పేరుతో ఈ అగిసె చెట్టు లోకంలో అత్యంత పుణ్యవృక్షంగా లోకులచే పూజింపబడుతోంది. ఈ ఆ, ఈయనున్నాడు, అగస్త్య మహర్షి ఉన్నాడే, ఆయన నిత్యం తారక మంత్రం, ఈ రామ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఆయన. అంచేత అలా జపించడం చేత ఆ ఋషి పేరు మీద ఈ అగసి చెట్టు లోకంలో అత్యంత పుణ్యవృక్షంగా పూజింపబడుతోందిట. ఈ రహస్యాన్ని ఎరిగిన విజ్ఞుడవు కనుక రామప్రసాదాన్ని అవిసె చెట్టు ఎక్కి పంచావు. నీకు కూడా ఈ కథ తెలిసి ఉంటుంది. తెలిసి ఉండడం చేత నువ్వు కూడా ఈ అవిసె చెట్టు ఎక్కి నువ్వు ప్రసాదాన్ని పంచావు. కాకపోతే ఎక్కటానికి ఎన్ని చెట్లు లేవు, ఈ అడవంతా చెట్లే కదా, బోళ్ళు చెట్లున్నాయి. కానీ నువ్వు ఈ చెట్టు ఎందుకు ఎక్కావు? మేం ధన్యులమయ్యాం, నువ్వు ఇక్కడ పంచావు కనుక మేం కూడా ధన్యతని పొందాం అని వృద్ధులైన జాంబవంతాదులు స్తుతించారు. అందరిలోకి వృద్ధుడు జాంబవంతుడు. ఆ జాంబవంతుడు కూడా ఈ హనుమని చక్కగా ఇలాగా కీర్తించారట. ఇంతవరకు విన్న శతానందుడు వశిష్ఠ మహర్షికి నమస్కరించి, మహర్షి, రఘురాముని రాజ్యపాలనలో పావని యొక్క దినచర్య ఎలా నడిచింది, ఇంకా రామరాజ్యం ఎలా నడిచింది, ఆ రామరాజ్యంలో ఈ ఆ, ఆయన పరిపాలిస్తూ ఉంటే ఈ ఆంజనేయ స్వామి యొక్క దినచర్య ఎలా నడిచింది అంటే ఈయన ఏం చేసేవారు అక్కడ తెలుపవలసిందని ఈ శతానందుడు మళ్ళీ వశిష్ఠుల వారిని అడిగారట. అడిగితే ఇక్ష్వాకు వంశ పురోహితుడైన వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు. ఈ ఇక్ష్వాకు వంశానికి వశిష్ఠుడు పురోహితుడు అన్నమాట. ఎప్పుడూ ఆయన అక్కడ ఉంటారు వశిష్ఠుల వారు ఈ రామరాజ్యంలోను. అంచేత ఆయన మళ్ళీ చెప్తున్నారట, శతానంద విను, హనుమ లేకుండా రాముని రాజ్యపాలన లేదు. ఈ హనుమ కనుక లేకపోతే అక్కడ అసలు రాముడు రాజ్యపాలనే చేయలేడు. రామస్వామి విన పరకార్యం లేదు హనుమకు. ఆ, ఈ రామకార్యమే తప్ప ఈ హనుమకి వేరే పనే లేదు అసలు. రాముడికి స్వా రాము రాముడికి చక్కగా ఆ, ఆయనకి కావలసిన సేవలన్నీ చేయడమే ఈ హనుమ యొక్క పని, అంతేనే కానీ ఆయనకి వేరే పని అంటూ ఏం లేదు. అలా శతకంధరుని వధించి సీతా సమేతుడై సాకేతపురిలో ఉండి ఒకనాడు తన సైన్యాధిపతులను విభీషణాది మిత్రులను రావించి కృతజ్ఞతాపూర్వక కరుణారస దృష్టులతో ఇలా అన్నాడు శ్రీరామచంద్రుడు. ఓ రోజుని ఈ శతానందుడు శతానందుడితోటి చెప్తున్నట, రాముడి రాజ్యపా రా ఈ ఒకనాడు తన సైన్యాధిపతులని విభీషణాది మిత్రుల్ని ఈ సైన్యాధిపతులను అందరినీ పిలిచాట రాముడు. తర్వాత విభీషణాది మిత్రుల్ని పిలిచాట. పిలిచి కృతజ్ఞతాపూర్వక కరుణారస దృష్టిలతోటి, ఎంతో కృతజ్ఞతతోటి కరుణారసంతో చూస్తూ ఇలా అన్నాడు శ్రీరామచంద్రుడు. ఇలా వాళ్ళతోటి అంటున్నారట రాముడు, అన్నలారా, అనేక యుద్ధాలు చేసి మీరు అలసి ఉన్నారు.
ఓ అన్నలారా, మీరు అనేక యుద్ధాలు చేశారు మాతోటొచ్చి. మీరు అలసిపోయి ఉన్నారు బాగాను. మీ సఖ్యం వల్ల నాకు కార్యాలు నెరవేరాయి. మిమ్మల్ని స్నేహితులుగా చేసుకోవడం వల్ల నా పనులన్నీ కూడా నెరవేరాయి. మీరు మీ మీ యథాస్థానాలకు తిరిగి వెళ్ళండి. మీ 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 ఊళ్ళు మళ్ళీ మీ స్థానాలకి మీరు వెళ్ళండి అని సెలవు సంగి అనేక మణిస్వర్ణ విభూషణాంబరాలను ఇచ్చి అనేక మణులను ఇచ్చారట, బంగారాన్ని ఇచ్చారట, చాలా అలంకరించుకునే వస్తువులు ఇచ్చారట, అలంకరణ వస్తువుల్ని ఇచ్చి యథోచితంగా సత్కరించి, అంటే ఎంత చక్కగా సత్కరించగలరో రాముడు వాళ్ళని అలా సత్కరించి పంపించాట. మీ మీ స్థానాలకు వెళ్ళి మీ పనులు చేసుకోండి నాయనలారా. మీరు మీ మిమ్మల్ని తోడుగా నేను తెచ్చుకోవడం చేత నేను ఆనందాన్ని పొందాను, నాకు సుఖం కలిగింది అని చెప్పాడు రామచంద్రుడు. హనుమ ఒక్కడు మాత్రం రాముని సన్నిధిలో ఉండిపోయాడు. ఈ హనుమ మాత్రం రాముడి దగ్గరే ఉండిపోయాట, రాముడి సన్నిధిలోను. స్నాన పాన భోజన శయనాసనాదులతో సహా నిరంతర రాజ్యపాలన నిమగ్నుడైన రాముణ్ణి ఒక్క క్షణం కూడా ఎడబాసి ఉండటం లేదు హనుమ. ఇంక ఈ హనుమ, ఈయనేమో రాజ్యపాలన చేసుకుంటున్నాడు రాముడు. ఆయన రాజ్యపాలన చేస్తూ ఉంటే ఇంకా ఈయన ఈ ఆంజనేయ స్వామి స్నానం చేసినా, ఏదన్నా తాగినా, భోజనం చేసినా, నిద్రపోయినా, ఈ అన్ని పనుల్లోనూ సహా అన్ని పనులు కూడా నిరంతర రాజ్యపాలన నిమగ్నుడైన రాముడిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా అక్కడే ఉంటున్నట్ట ఈ హనుమ. సీతారాముల శయనమందిరం పక్కనే ఉంటూ ఎప్పుడూ రాముడు తలుపు తీసి బయటకు వస్తే అప్పుడే సాష్టాంగ నమస్కారం చేసి నిల్చునేవాడు. ఈ సీతారాముల శయన మందిరం ఎక్కడుందో ఆ మందిరం దగ్గరే అలాగ కాపలా కాస్తూ ఉండేవట. ఆ రాముడు కనుక తలుపు తీసి బయటకు వస్తే వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేవాట. స్థాన స్నాన సంధ్యా జపానుష్ఠానాదుల నెరవేర్చుకునే నిమిత్తమై సరయూ నదికి భద్రగజంపై రాకపోకలు సాగించే రామభద్రునికి మౌక్తిక ఛత్రాన్ని పట్టేవాడు. రాముడు ఎప్పుడూ కూడా సరయూ నదికి వెళ్ళేవాట స్నానం జపం చేసుకుందుకి. వెడితే ఒక భద్రగజం మీద, అంటే రాజుల దగ్గర ఉండే గజం, ఒక ఏనుగు మీద వెళ్ళేవాడు ఆయన సరయూ నదికి స్నానం సంధ్యావందనం అది చేసుకుందికి. ఈ రాకపోకలు సాగించేటప్పుడు ఈ రామభద్రుడికి ముత్యాలతో కూడిన ఒక గొడుగు పట్టుకునేవాట ఈ ఆంజనేయ స్వామి. భద్రగజాన్ని దిగేటప్పుడు ఖైదండ ఇచ్చేవాడు. ఇంకా ఆ ఏనుగు మించి కిందకి దిగాలి రామచంద్రుడంటే తన భుజం చూపించేవాట, తన భుజం మీద కాలేసి దిగమనివాట. కొలువున్న వేళల్లో రామపాదుకల చెంత కుడి పాదాన్ని పట్టుకునే కూర్చునేవాడు. అప్పుడు ఈ కొలువులో కనుక ఆయన రాముడు ఉంటే ఆ వేళల్లోనూ ఈ రామపాదుకల చెంత పాదాలు ఉంటాయే ఆ పాదాల దగ్గర కుడి పాదాన్ని పట్టుకునే కూర్చుని ఉండేవాట. కుడి పాదం దగ్గర అలా పాదం పట్టుకుని కూర్చుని ఉండేవాట, రాముడు పాదాన్ని పట్టుకుని. కొలువులో ప్రసంగాలు నడిచేటప్పుడు రాముడు నీ అభిప్రాయం ఏమిటి హనుమ అన్నట్లుగా సాభిప్రాయంగా చూసేవాడు. అప్పుడు ఈ కొలువులోనూ ఎన్నో ప్రసంగాలు జరుగుతూ ఉండేవి. మరి రాముడు రాజు కదా, ఆ ప్రసంగాలు జరిగేటప్పుడు ఈ రాముడు నీ అభిప్రాయం ఏమిటని చెప్పి ఈ హనుమకేసి చూసేవారట. చూస్తే దానికి తగినట్లుగా యథోచితంగా హితవు చెప్పేవాడు హనుమ. దానికి అప్పుడు ఆ సమయస్ఫూర్తిగా ఆలోచించి అప్పుడు దానికి తన అభిప్రాయం చెప్పేవాట. ధర్మకార్య నిర్వహణలోనూ ఆలోచన చెప్పేటప్పుడు అన్నిటా సమర్థుడై రాముని అంతరంగాన్ని తెలుసుకొని తదనురూపమైన బుద్ధి విశేషాలను ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఏదన్నా ఇలా అడిగితే ధర్మకార్య నిర్వహణలో
మంచి పనులు చేసేటప్పుడు, ఆలోచన చెప్పేటప్పుడు అన్నిటా సమర్థుడైన రాముని అంతరంగాన్ని తెలుసుకునేవాట. అన్నింట్లోనూ కూడా రాముడు సమర్థుడైన భగవానుడు కదా! ఆ సమర్థమైన రాముడి యొక్క అంతరంగాన్ని తెలుసుకుని అంటే ఆయన మనస్సు నెరిగినవాడై, తదనురూపమైన బుద్ధి విశేషాలను దానికి సరిపడిన బుద్ధి విశేషాలని ప్రకటిస్తూ వచ్చాడు. చెప్తూ ఉండేవాట అలాగా. కొలువు చాలించి పీఠాన్ని దిగేటప్పుడు పాదుకలను తొడిగేవాడు. ఈ కొలువైపోతుంది. అక్కడ అందరితోటి సమాలోచనలు అయిపోయాక రాముడు మళ్ళీ ఆ పీఠాన్ని దిగితే ఆ పాదుకల్ని కాళ్ళకి తొడిగేవాట. ఆయన ఆయన తొడుక్కునే ఇవే జోళ్ళు అన్నమాట. ఆ పాదుకల్ని కాళ్ళకి తొడిగేవాట. కుజభుజం మీద చేయి వేసి నగర్లోకి వెళ్ళే రాముని వెంట తాను వెళ్ళేవాడు. ఈయన కుడి భుజం మీద చెయ్యేసుకుని రాముడు నగరంలోకి వెళ్ళేవాట. వెళ్తే ఆయన వెంట ఈయన కూడా వెళ్ళేవాడు. స్నానపాన భోజన కృత్యాలను నిర్వర్తించుకొని ఉద్యానవన విహారానికి వెళ్ళేటప్పుడు హనుమను తోడు పెట్టుకొని వెళ్ళేవాడు రాముడు. ఇంకా స్నానం, నీళ్లు తాగడం, భోజనం, ఈ పనులన్నింటినీ నిర్వర్తించుకొని పనులన్నీ చేసేసుకుని రాముడు ఉద్యానవన విహారానికి వెళ్ళేవాట. ఉద్యానవనంలో విహరించడానికి వెళ్ళేటప్పుడు ఈ హనుమని తోడు పెట్టుకొని వెళ్ళేవాట రాముడు. ఈ హనుమని కూడా తీసుకువెళ్ళేవాట రాముడు. అక్కడ ఆయన చెప్పే వేదాంత విషయాలను ఆనంద బాష్పాలు రాలగా పరవశుడై శిరఃకంపనం చేస్తూ వినేవాడు హనుమ. ఆయన ఏం చేసేవాట అక్కడ ఆ ఉద్యానవనంలో కూర్చుని ఆయన చెప్పే వేదాంత విషయాలు, ఎన్నో వేదాంత విషయాలు చెప్పేవాట ఈ రాముడు హనుమకి. చెప్తూ ఉంటే చక్కగా ఆనంద బాష్పాలు చీవిటీనికి ఆయన చెప్తూ ఉంటేను ఆ ఆనంద బాష్పాలు రాలుస్తూ పరవశుడైపోయేవాట. ఎంతో పరవశించిపోయేవాట. పరవశించిపోయి తల ఊపుతూ వినేవాడు హనుమ. తల ఊపుతూ చక్కగా అన్నీ ఆయన రాముడు చెప్పినవన్నీ జాగ్రత్తగా వినేవాట. ఒక రోజున ఉద్యానవనంలో మంతనాలాడుకునే వేళ ఉపనిషత్ ప్రతిపాదితమైన తత్వాన్ని గురించి హనుమ అడగగా రామచంద్రుడు వివరంగా చెప్పాడు. ఓ రోజున ఏం చేశాట ఈ హనుమ ఉద్యానవనంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఉపనిషత్ ప్రతిపాదనితమైన ఉపనిషత్తుల్లో చెప్పబడిన తత్వాన్ని గురించి హనుమ అడిగాట రామచంద్రుడిని. ఆయనేమో వివరంగా చెప్పాట. రాముడు ఈ హనుమకి వివరంగా చెప్పాట. అదేమిటో తర్వాత తెలుసుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.